నమస్కారం. జే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తెలంగాణ ఏఐ ఆవిష్కరణలకు కేంద్రమన్న మంత్రి, హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్ దిశగా అడుగులు, స్టార్టప్లకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, సాంకేతికత రంగంలో ముందంజ లక్ష్యమన్న ప్రభుత్వం. తిరుమల లడ్డూ వివాదంపై అనిత ఘాటు ఆరోపణ, 250 కోట్ల కుంభకోణం జరిగిందన్న మంత్రి, టెండర్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు, లడ్డూ పవిత్రత కాపాడడం బాధ్యత అని స్పష్టం. అమరావతిలో భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం, ప్రపంచ స్థాయి సంస్థల ఆహ్వానంపై చర్చ, రాజధాని అభివృద్ధి వేగవంతం లక్ష్యమన్న ప్రభుత్వం. కారుమూరిపై శ్రీనివాస్ వర్మ ఘాటు హెచ్చరిక, ఎందుకు అరుస్తావు కారుమూరి అన్న కేంద్ర మంత్రి, మాటల యుద్ధంతో ముదురుతున్న రాజకీయ వేడి, బీజేపీ వైసీపీ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలయిక అన్న బండి సంజయ్, కరీంనగర్ ఎన్నికల్లో కుట్రల ఆరోపణ, బ్లాంక్ చెక్ల ఆఫర్లపై సంచలన వ్యాఖ్య, ప్రజా తీర్పే తుది తీర్పన్న బీజేపీ నేత. వైసీపీ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అరుస్తావు కారుమూరి అంటూ నేరుగా హెచ్చరించారు. తన దగ్గర అరుపులు కేకలు ఉండవని, నొప్పి తెలియకుండా పొడి చేయగలనని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతను పెంచాయి. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఊళ్ళో ఆయన సంబంధం లేదని అడుగుతున్నాను. అంటే గోమాతను రక్షించడం ఆర్ఎస్ఎస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్త పనేనా అంటారు. ఆయనకి చెప్పండి దయచేసి. ఆయన 2 సార్లు, ఒకసారి అక్కడ ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఒకసారి రైట్. నా దృష్టికి విషయం తీసుకొచ్చారు, నేను ఆ విషయం మీద దృష్టి కేంద్రీకరిస్తాను. ఒప్పైన ఒక సూచన వచ్చింది కాబట్టి అందులో వాస్తవాలు తెలుసుకుంటాను. కాబట్టి న్యాయమైనటువంటి సూచన కానీ గౌరవప్రదమైనటువంటి సలహా కానీ ఇస్తే స్వీకరిస్తాం. తప్పనిసరిగా ఏదైతే విషయం నా దృష్టికి వచ్చిందో దాని మీద పరిశీలన చేస్తాం. గోమాతను రక్షించడం అనేది వేళ అందరికీ చెప్తున్నా, భారతీయ జనతా పార్టీ పని మాత్రమే కాదు, ఆర్ఎస్ఎస్ పని మాత్రమే కాదు, మనందరి యొక్క కనీస బాధ్యత. మరి ఆయన నియోజకవర్గంలో అంత పెద్ద ఎత్తున గోమాతను వధిస్తూ ఉంటే ఆయన ఇవాటి వరకు నేను ఎక్కడో తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఆయన గుర్తొచ్చిందా? మరి ఏం చేశాడు ఆయన? నాకు తిరుపతిలో లడ్డు గురించి మాట్లాడితే ఆ లడ్డు గురించి మాట్లాడగల ఇక్కడ గోమాత అంటారు. ఏంటో నాకు నువ్వు ఏకర్షం ఉంది అసలు సుతా మొదలు లేకుండా మాట్లాడితే నువ్వు ఎవడైతే ఇచ్చావో ఏం బాబా ఓలీ బాబా వాడికి నువ్వు అన్ని లక్షల టన్నులు నెయ్యి ఆర్డర్ ఇచ్చి, ఆ ఓలీ బాబాకి అసలు డైరీ లేదు, నెయ్యి ఉత్పత్తి లేదు, ఒక్క కేజీ ప్రొడక్షన్ లేదు. పోనీ ఎక్కడన్నా సేకరించి, ఈయన డైరీ లేదు, ఎక్కడన్నా సేకరించి నెయ్యి సప్లై చేస్తున్నాడో 1 లీటర్ ఎక్కడ సేకరించలేదు. మీకు అర్థమైందండి? 1 లీటర్ ఎక్కడ సేకరించి అన్నీ కూడా. అంటే ఇంకా తిరుపతి సబ్జెక్టు మేము క్లోజ్ చేయాలనుకున్నాం. ఎందుకంటే ఇది యావత్ హిందూ జాతి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ జాతి యొక్క సెంటిమెంటల్ ఇష్యూ. లేకుండా ఇచ్చి ఎక్కడో తిరుగుతున్నట్టు కత్తి తెచ్చుకుంటే వాస్తవం. మనం చెప్పలే, చంద్రబాబు నాయుడు గారు చెప్పలే. ఏదైతే ఎన్డీడీపీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుందో ఎన్డీడీపీ, వాళ్ళు పరిశీలన చేసి ఇందులో నెయ్యి లేదు, కత్తి ఉంది అని చెప్పారు. నేను చెప్పడం కాదు, ఆయన ఏం చెప్తున్నారు? టీటీడీ చైర్మన్గా పనిచేసిన ఆయన సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారు? కల్తీ లేదని చెప్పారా? జంతు పదార్థాలు కలవలేదు, ఇంకో రకమైన కల్తీ జరిగిందని చెప్పారు. కల్తీ జరిగిందనేది ఒప్పుకుంటున్నాను. కాబట్టి తిరుపతి లడ్డు గురించి జరిగింది యావత్ హిందూ జాతి యొక్క మనోభావాన్ని దెబ్బతీసేటువంటి విషయం. ఇవన్నీ కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నేను తిరుపతి లడ్డు గురించి మాట్లాడితే ఇక్కడ ఎక్కడో గోవును చంపేస్తున్నారంటే నెయ్యి కరువు వచ్చిందంట, అందుకు నాకు కలిపేస్తున్నారంటే ఏమని అర్థం?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె సునీతారెడ్డి పులివెందుల యురేనియం సంస్థ జనరల్ మేనేజర్ ను కలిసి A6 ముద్దాయి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. 495 రోజులుగా విధులకు హాజరు కాకపోయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగి ఇంతకాలం గైర్హాజరైతే బాధ్యత ఎవరిదని వివరణ కోరారు. కేసులో న్యాయం జరగాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదు కేసుకు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 14th April 2023 ఆయన బెయిల్ మీద బయటకు వచ్చింది 21st August 2024. మొత్తం సంవత్సరం 4 నెలల 7 రోజులు అంటే 495 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చారు. ఈ 495 రోజులు ఆబ్వియస్లీ వర్క్కి రాలేదు, కానీ ఆ టైంలో ఏ యాక్షన్ తీసుకోలేదు. ఎవరైనా మామూలుగా ఏ కంపెనీలో అయినా కానీ ఒక 4 రోజులు చెప్పా పెట్టకుండా పోతే నోటీస్ అనేది సర్వ్ చేస్తాం. 4 రోజులు రాకపోతే మళ్ళీ నోటీస్ సర్వ్ చేసి డిస్మిస్ చేయడము, సస్పెన్షన్ చేయడము ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ 495 రోజులు వర్క్ రాకుండా, ఏ నోటీస్ ఇవ్వకుండా వర్క్ రాకుండా ఉంటే ఏం నోటీస్ లేవు, సస్పెన్షన్ లేదు, ఏం యాక్షన్ లేదు. రాదర్ యాక్చువల్గా రిమాండ్ పోతే కంపల్సరీ వాళ్ళకు మరి అదే చెప్తున్నారు. రిమాండ్కి తీసుకున్నారు, మళ్ళీ తర్వాత ఛార్జ్షీట్లో పేరు పెట్టారు, కానీ ఏ యాక్షన్ UCIL తరపు నుంచి జరగలేదు. అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాక మళ్ళీ వర్క్లో జాయిన్ అవ్వడానికి రిక్వెస్ట్ పెట్టారు. అది మళ్ళీ కోర్టుకు కూడా తీసుకెళ్లారు. బట్ ఎనీవేస్ ఇప్పుడు సస్పెన్షన్ మీద ఉన్నారు, మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తారేమో అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి CMD గారికి కలిసి ఎందుకు 495 days అన్ఆథరైజ్డ్ లీవా ఏంటిది, అప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? అప్పుడు యాక్షన్ తీసుకుని ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా. అప్పుడు యాక్షన్ తీసుకోలేదు, మళ్ళీ ఇప్పుడు రీఇన్స్టేట్ చేస్తారా ఏంటి అన్నది కనుక్కునేదానికి వచ్చాను. బికాస్ ఇట్స్ పబ్లిక్ సెక్టర్ యూనిట్. పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఒక పాలసీ అంటూ ఉంటుంది. పాలసీ లేకుండా ఎవరి పాటికి వాళ్ళు రాకుండా పోతే వర్క్కి అది ఎట్లా, దట్ ఈస్ నాట్ రైట్ ఇన్ ఈవెన్ డ్యూ ప్రాసెస్లో. సో దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. సంచలన. సో ఇప్పుడైతే నాకు నేను అడిగాను, నాకైతే ఆన్సర్ చెప్పలేదు. ఇది సబ్జుడిస్ ఉంది కాబట్టి నేను మీకు ఏమి చెప్పలేము అని నేను చెప్పినది విన్నారు, అంతవరకే. నాకైతే ఏమీ చెప్పలేదు. అది లీగల్ టీమ్ చూసుకుంటుంది, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పారు. అడుగుతున్నాను ఎందుకంటే ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్. పబ్లిక్ సెక్టర్ యూనిట్లో ఇన్ని రోజులు ఒక ఎంప్లాయీ రాకుండా ఉంటే ఏ యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఉన్నారు? దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. ఫర్గెట్ మర్డర్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్లో క్లోజ్ టు 500 days వితౌట్ కమింగ్ టు వర్క్. ఆ జాబ్ ఎట్లా ప్రిజర్వ్ చేశారు? డిస్మిస్ చేయకుండా ఎట్లా ఆపారు? ఇట్స్ నాట్ అ లాంగ్ లీవ్. సో దట్ ఈస్ మై క్వశ్చన్. సో దట్ మీన్స్ సమ్వన్ అట్లా చేశారంటే ఎక్కడో ఒక చోట ఏమో జరిగిండాలి. సమ్ ఇన్ఫ్లుయెన్స్ సమ్వేర్ హ్యాస్ హ్యాపెండ్. వాట్ హ్యాస్ హ్యాపెండ్? ఆ ఎంక్వైరీ చేయాలి కదా. దట్ ఇస్ మై క్వశ్చన్. ఛార్జ్ షీట్ లో A6 వచ్చేసి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ అంటరానితనం వంటి చారిత్రక అన్యాయాలపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తమ పూర్వీకులు దారుణాలకు పాల్పడ్డారని, ఆ విషయాలు తలుచుకుంటే సిగ్గుగా ఉందన్నారు. వారి రక్తమే తనలో ప్రవహిస్తోందని, వారి ఆస్తులను తానే అనుభవిస్తున్నానని చెప్పారు. అందుకే ఆ పాపాల్లో తాను భాగస్వామిని భావిస్తున్నానని పేర్కొన్నారు. తన పూర్వీకుల తరపున సమాజానికి తలవంచి క్షమాపణలు కోరారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. చారిత్రక తప్పులపై ఆత్మపరిశీలన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. నా క్లాస్మేట్ పేరు దుద్దే జాన్ ఫ్రెడరిక్ సుందర్రావు. మాల అబ్బాయి. నాతోనూ నాకన్నా కొంచెం సమానంగా బాగా చదివాడు కొన్నాడు. ఇద్దరు SSC పాస్ అయిన తర్వాత లైలా కాలేజీలో చేరాము. మా నాన్నగారు అబ్బాయికి ఆర్థిక సహాయం చేశారు. ఆ రూమ్ బయటగా పెట్టారు. అంటే మా నాన్నగారికి పరమేశ్వరం లేదు. నాకు తెలిసి ఎప్పుడు నేను తప్పు చేయలేదు. కానీ నా తాతలు ముత్తాతలు వాళ్ళు నోటితో చెప్పలేనటువంటి భయంకరమైన ఘోరాలు చేశారు పరమవిచ్చతతో. నోటితో కూడా అది తలుచుకున్నప్పుడు నా మనసు సిగ్గుతోటి అవమానంతో కుంగిపోతూ ఉంటుంది. ఇన్ని తప్పులు చేశారా, ఆ వంశంలో పుట్టేనా? బట్ ఐ ఓన్ ఇట్. జీన్స్ నాకు ఉన్నాయి, వాళ్ళ ఆస్తులు నేను అనుభవిస్తున్నాను, ఆ పాపంలో కూడా నేను భాగస్వామిని. సో దాని గురించి మీ అందరి ముందు తల వంచి వినయంగా నమస్కరిస్తున్నాను.
క్షమించండి, 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 క్షమించండి. థ్యాంక్ యూ. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ కార్పొరేషన్ సీఎం స్థాయి వ్యక్తులు కుట్రలు చేశారని విమర్శించారు. సభ్యులకు బ్లాంక్ చెక్కులు, కార్లు ఆఫర్ చేశారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెంప చెల్లుమనిపించారన్నారు. ఎన్నికల్లో అవినీతి, దుర్వినియోగం జరిగిందని ఆరోపించారు. ప్రజల తీర్పే తుది తీర్పని పేర్కొన్నారు. మేయర్ వాళ్లకు, డిప్యూటీ మేయర్ వీళ్ళకని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం చెంప చెల్లుమనే విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు స్వతగా నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో మనం కాంగ్రెస్తో కలిసిపోతున్నాం, ఇది హైకమాండ్ నిర్ణయం, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లకు చెప్తున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దాన్ని తిరస్కరించి మాకు భారతీయ జనతా పార్టీ ముఖ్యము, ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు, ప్రజాస్వామ్యంలో అటువంటి పార్టీని మనం ప్రోత్సహించాలి, ప్రజా తీర్పును వ్యతిరేకించే పరిస్థితి లేదు, ప్రజలు తిరగబడతారని చెప్పి వారిని ధిక్కరించి వాళ్ళే స్వచ్ఛందంగా, నీతిగా, నిజాయితీగా వాళ్ళ మా దగ్గరకు వచ్చి మాకు బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేదు, అధినాయకత్వంతో సంబంధం లేదు, మేమే మీకు అవసరం వస్తే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వారు ముందుకు వచ్చారు. కేసీఆర్ పై కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశానికి మహాత్ముడు ఒక్కడే జాతిపిత అని అన్నారు. జాతిపిత అని చెప్పుకుంటున్న కేసీఆర్ ప్రజల్లోకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జాతిపితగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటే తెలంగాణను అవమానిస్తున్నారని మాట్లాడడం సరికాదన్నారు. భారతదేశానికి జాతిపిత ఒక్కరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడియో కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంతగా. అనేక అవకతవకలు చేసి అనేక కుంభకోణాలలో ఇరుక్కొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ వనరులను దోపిడీ చేసి వేల ఎకరాల భూములను సొంతం చేసుకొని బ్రహ్మాండమైన ఫామ్ హౌస్లు కట్టుకొని, ప్యాలెస్లు కట్టుకొని వేల కోట్ల రూపాయల ఆస్తులు చెబుతోడికి సంపాదించారు. అందరేమో మొత్తం తెలంగాణను దివాలా వేయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికే పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడి వాళ్ళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ను అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోలీసులను దుర్భాషలాడిన చర్యలు తీసుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. జగ్గారెడ్డి, ధర్మపురి అరవింద్ డ్యూటీలో ఉన్న పోలీసులను తిట్టి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారన్నారు. అయినప్పటికీ అరెస్టులు చేయలేదని విమర్శించారు. సిర్పూర్, కాగజ్ నగర్ లో కాంగ్రెస్, బీజేపీ కలయికను ప్రజలు చూశారన్నారు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై గవర్నర్ సమీక్ష చేపట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా కౌన్సిలర్లపై దాడులు జరిగినా ఎన్నికల కమిషన్ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారులను పట్టుకొని కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డగోలుగా బూతులు తిట్టినా, డ్యూటీలో ఉన్న నియమ నిబంధనలు ఉల్లంఘించి 100 మీటర్ల లోపలికి వెళ్లినా ఈ రోజు వరకు కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు, బీజేపీ నాయకులు అరెస్ట్ గారు. రాష్ట్రం చూసింది, రాష్ట్ర ప్రజలు చూశారు. ఆ బీజేపీ కాంగ్రెస్ నాయకులు అరెస్ట్ గారు అంటే బీజేపీ కాంగ్రెస్ నాయకుల మధ్య మైత్రి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇదే జిల్లాలో సిర్పూర్, కాగజ్ నగర్ లో బీజేపీ కాంగ్రెస్ల కలయిక ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు చూస్తా ఉన్నారు. నేను ఈ సందర్భంగా గవర్నర్ గారికి కోరుతా ఉన్నా, గవర్నర్ గారు దయచేసి మీరైనా జోక్యం చేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని అధికారుల మీద చర్యలు తీసుకోండి.
క్యాతన్పల్లి ఇన్సిడెంట్ మీద గవర్నర్ గారు వెంటనే ఒక రిపోర్టు తెప్పించుకోవాలని, ఈ తప్పు చేసిన అధికారుల మీద, ఎన్నికల కమిషన్ మీద మీరు రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. అసలు ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తా ఉందా నేను అడుగుతా ఉన్నా. అరే లైవ్ కెమెరాలో క్యాతన్పల్లిలో మా మహిళా కౌన్సిలర్ల మీద కాంగ్రెస్ కౌన్సిలర్లు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటే మరి ఎన్నికల కమిషన్ ఏం చేస్తూ ఉంది అని నేను అడుగుతా ఉన్నా. జనగాంలో మా మహిళా కౌన్సిలర్ చెయ్యెత్తితే కాంగ్రెస్ కౌన్సిలర్లు చెయ్యబట్టి కిందికి లాగుతా ఉంటే మరి లైవ్ స్ట్రీమ్ చూస్తున్నటువంటి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా అని నేను అడుగుతా ఉన్నా. మరి ఎన్నికల కమిషనే పనిచేయకపోతే ఇంకా ఎన్నికలు పెట్టి ఏం లాభము? ఇంకా ప్రజాస్వామ్యంలో ఏం విలువలు ఉన్నాయని అడుగుతా ఉన్నా. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వినాశకాలం దాపురించి ఈ రకమైనటువంటి చర్యలకు దిగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్రంగా స్పందించారు. కడియం తన హోదాకు మించి మాట్లాడుతున్నారని హెచ్చరించారు. కేసీఆర్ ఎప్పుడూ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం పాకులాడలేదని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కేసీఆర్ 13 సంవత్సరాలు నిరంతరం పోరాడాడని ఇదే కడియం గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే వ్యక్తిపై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు గానీ వ్యక్తిగత విమర్శలు తగవని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కేసీఆర్ పాత్రను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని చెప్పారు. కడియం వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నవేనని విమర్శించారు. పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని 13 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని కూడా జాగృతం చేసి అన్ని వర్గాల ప్రజల్ని, అందరి కూడా ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా కవులని, కళాకారులని అందరూ కూడా అన్ని పార్టీల వారు కూడా తాటిపైకి తీసుకొచ్చి 13 సంవత్సరాలు నిర్విరామంగా ఉద్యమం చేపట్టి తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారని చెప్పి పదే పదే అన్నావు. నువ్వు కాదా కడియం శ్రీహరి గారు నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? దీనికి ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్ తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వారికి కూడా గుండెలో పెట్టుకుని చూసుకునే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ అనే సంగతి గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా కడియం శ్రీహరి గారిని అడుగుతా ఉన్నాను. ఎస్, బరాబర్ ఈ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ గారు వెంబడే ఉంటుంది. ఈ యొక్క ఎన్నికల్లో గెలుపు ఓటలు మామూలే. అధికారం ఉంటుంది, పోతుంది. నీ లేక అధికారం ఉంటే లేక లేకుండా ఒకవేళ మాట్లాడే నాయకుడు కేసీఆర్ గారు కాదు అని చెప్పేసి ఒకసారి గుర్తు చేసుకో కడియం శ్రీహరి. తెలంగాణ కృత్రిమ మేధ ఆవిష్కరణలకు ప్రధాన వేదికగా మారుతోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అమెరికా టెక్ దిగ్గజ సంస్థలతో కలిసి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. స్టార్టప్లు, ఇన్నోవేషన్ సెంటర్లు, రీసెర్చ్ ల్యాబ్లతో ఏర్పాటుతో యువతకు కొత్త అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. కృత్రిమ మేధా రంగంలో పెట్టుబడులు పెడితే ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయని అభిప్రాయపడ్డారు. సాంకేతిక రంగంలో తెలంగాణ ముందంజలో నిలవాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ టెక్నాలజీలు భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన వైస్ ఛాన్సలర్ సమావేశంలో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తుందన్నారు. పరిశోధన, ఆవిష్కరణలకు విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాలని సూచించారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. క్వాంటమ్, ఏఐ రంగాల్లో భారత్కు విశాల అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్ ఉద్యోగ మార్కెట్లో ఈ రంగాలు కీలకమవుతాయని చెప్పారు. And I strongly believe that artificial intelligence and quantum technologies can revolutionize research, governance and learning methodologies across universities. However, technological advancement must remain human-centric. No matter how technocentric it has to be, but that human-centric part has to be there. And that's why the Prime Minister has called it Manav, a technology that will serve humanity. So it should be guided by ethics, inclusivity. Recognize that the landscape of higher education is undergoing unprecedented transformation. Artificial intelligence is no longer confined to academic publications or research laboratories. It is becoming the కవిత జాగృతి పార్టీ స్థాపిస్తే బీఆర్ఎస్ఏ భూస్థాపితమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యానించారు. ఏ పార్టీ ఆమెను ఓడించిందో మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయంగా కొత్త పార్టీలు వస్తే ఓటర్లలో గందరగోళం సృష్టించవచ్చన్నారు. బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీనే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, భవిష్యత్తు బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. ఆమె జాగృతి స్థాపిస్తే బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది అనేది అనబోయి బీజేపీ అన్నట్టుంది. ఎందుకంటే వాళ్ళ పార్టీ కదా అది. ఆమె మర్చిపోయి పొరపడిన స్లిప్ ఆఫ్ ది టంగ్ అంటుంటాం మనం. ఆమెతోని బీఆర్ఎస్ భూస్థాపితం కాకుండా చూసుకోమని చెప్పండి చాలు. ఈరోజు ఆమె ఏ పార్టీతో ఓడిపోయింది అది గుర్తుపెట్టుకోమని చెప్పాలి. ఆ ఓడించిన వ్యక్తి ఇక్కడే ఉండు కదా. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో సుమారు 250 కోట్ల కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. టెండర్ నిబంధనలు ఉల్లంఘించి రసాయనాలతో కలిపిన సింథటిక్ నెయ్యి వినియోగానికి అవకాశం కల్పించాలని ఆరోపించారు. ఈ అంశంపై పూర్తిస్థాయి చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు వినియోగించలేదని ఆమె స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాదం విశ్వాసానికి ప్రతీక అని, దాని పవిత్రతను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. నిజాలు వెలుగులోకి తీసుకురావడానికి సమగ్ర దర్యాప్తు జరుగుతోందని హోంమంత్రి తెలిపారు. అంటే ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నా, కల్తీ జరిగింది, అందులో రసాయనాల ముద్ద ఉంది, చాలా క్లియర్గా తేటతెల్లమైంది. 250 కోట్లు స్కామ్ జరిగింది. దాని గురించి మాట్లాడంటే లోకేష్ గారు ఎందుకు ఎక్కడికి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి, గవర్నమెంట్ సొమ్ము. ఆయన నిన్ననే చాలా క్లియర్గా అనకూడదు కానీ గట్టిగా దవడ మీద కొట్టినట్టుగా నిన్న సమాధానం చెప్పాడు ట్వీట్లో. ఆయన ఫ్లైట్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆయన మ్యాచ్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆదివారం పూట ఆయన మ్యాచ్ చూసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇక్కడికి మళ్ళీ ఎగైన్ ఆయన వచ్చే టైంకల్లా ఆయన దిగి ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకొని ఎగైన్ ఆర్టీజీఎస్కి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగైన్ ఆయనతో పాటు ఉండి తర్వాత ఆయన ఢిల్లీ ప్రయాణంకి వెళ్ళారంటే ఒకసారి ఆలోచించు. నీకన్నా చిన్నోరు ఈరోజు యువ నాయకుడిగా అంత పేరు తెచ్చుకుంటా ఉంటే నువ్వు వీలైతే చూసి నేర్చుకో. దేనికి నీకు ఆ జెలస్? తిరిగి అతని మీద బురద చల్లుతావు. నీకులాగా గవర్నమెంట్ ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శ్రీ సత్యసాయి జిల్లాలో విస్తృత పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిల్క్ కోకోన్ మార్కెట్ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో పట్టు పరిశ్రమ అభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని బాలకృష్ణ గుర్తు చేశారు. తెలుగు సిల్క్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. స్థానిక సిల్క్ రైతులు, లీడర్లకు బకాయిలుగా ఉన్న 80 కోట్లు త్వరగా చెల్లించేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతారని హామీ ఇచ్చారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే రైతులకు మెరుగైన ధరలు, సౌకర్యాలు లభిస్తాయని పేర్కొన్నారు. స్థానిక పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడమే లక్ష్యమన్నారు. నిర్మించారంటే మరి అప్పుడు ఆయన ఎవరు అనుకోలేదు ఇక్కడికి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని, దగ్గరలో ఉంటుందని. అలాంటిది ఆయన అప్పుడే ముందు చూపుతో ఆయన ఆనాడు పారిశ్రామిక వాడు నిర్మించడం. మరి ఇవాళ హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మన సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మన నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఇక ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభాలుగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళని పటిష్ట చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మీ అందరికీ
తెలియజేసుకుంటున్నాను. అలాగే ఆ సందర్భంగానే మరి ఇవాళ రైతుకి ఇవాళ అన్నదాత సుఖీభవ లేకపోతే పిఎం కిసాన్ అంటే మన ఈ స్కీమ్స్ కింద మరి ప్రతి రైతుకి సంవత్సరానికి 80,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన బడ్జెట్లో కూడా 6,600 కోట్ల రూపాయలు దీనికోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఇంతకు ముందు కూడా కనివిని ఎరుగని రీతిలో 40 టీఎంసీ నీళ్లు ఇవ్వడం జరిగింది. ఒక ఏదైతే రెస్ట్ రూమ్స్ వచ్చిన వాళ్ళు ఊరికే ఎండ వానల్లో అట్లా కాకుండా వాళ్ళు సౌకర్యార్థం రెస్ట్ రూమ్స్ అయితేనేమి, అలాగే ఈ ఆప్షన్ ద్వారా వాళ్ళ పండించిన ఈ యొక్క పట్టుకుళ్ళకి అయితేనేమి మంచి ధర వచ్చే విధంగా ఈ మార్కెట్ కూడా స్థాపించడం జరిగింది. అప్పుడు చేసేటప్పుడు కూడా మన ఈ ఏదైతే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ బాధపడిపోయిందో భవనం దీన్ని పునరుద్ధరించడం కోసం కొత్త భవనం నిర్మించడం కోసం మన సమగ్ర సిల్క్ ద్వారా 4 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి, అలాగే దాని మ్యాచింగ్గా మన ఆంధ్ర రాష్ట్రం మరొక అదనంగా 4 కోట్లు మొత్తం 8 కోట్ల రూపాయలతో ఈ యొక్క భవనాన్ని. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. అమరావతిలో పలు సంస్థలకు భూముల కేటాయింపు, ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానించే అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రారంభం కాని సంస్థలకు ఇప్పుడు క్లియరెన్స్లు ఇచ్చారని మంత్రులు తెలిపారు. అదనపు స్థలం కోరిన సంస్థల అభ్యర్థనలను కూడా పరిశీలించినట్లు చెప్పారు. అమరావతిని పెట్టుబడులకు అనుకూల కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, కేశవ్, కొల్లూరు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. రాజధాని అభివృద్ధి వేగవంతం చేయడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది. నుంచి లీజ్ మోడల్ కి మనం రావడం తోటి ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి ఉన్నటువంటి వాటికి అడగడం జరిగింది. దాంట్లో ప్రధానంగా బ్యాంక్స్ కి సంబంధించినవి ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధించినటువంటివి ఉన్నాయి. ఆ అలాట్మెంట్స్ అన్నింటినీ కూడా ఈరోజు జీవోఎం క్లియర్ చేయడం జరిగింది. అమరావతిలో ల్యాండ్స్ అలాట్మెంట్ విషయమై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. 22 ఐటమ్స్ మీద యాక్చువల్గా ఈరోజు డిస్కస్ చేశారు. అందులో వచ్చి 7 న్యూ ప్రపోజల్స్, 11 ప్రపోజల్స్ కి కొద్దిగా చిన్న చేంజెస్ చేయడం జరిగింది వాళ్ళ రిక్వెస్ట్ మీద. బ్యాంక్స్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కి యాక్చువల్ గా వాళ్ళు ల్యాండ్ కొంత అడిగారు, అది ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఇండియన్ మెటలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక 1 acre ఇవ్వటం జరిగింది. ఈపీటీఆర్ కి 0.74 acre, కరూరా వైశ్య బ్యాంక్ కి 0.4 acre, నాబార్డ్కి ఒక 1 acre, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కి 1/2 acre, అదేవిధంగా రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్కి 2 acres ల్యాండ్స్ ని ఈరోజు ఇచ్చి, ఇంతవరకు ఇచ్చిన ల్యాండ్స్ దాని మీద ఏమేం చేశారు, ఎలా చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేయలేదు, దాని మీద యాక్చువల్గా ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ డిస్కస్ చేయడం జరిగింది. అమరావతి రాజధాని అందరికీ తెలిసిందే ఈరోజు ఎంతో వేగవంతంగా ముందుకు పోతుంది. ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, లేదా బిల్డింగ్స్ టవర్స్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఈరోజు రాష్ట్రం అంతా, దేశం అంతా మన అమరావతి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ ఏఐ ఆవిష్కరణలకు కేంద్రమన్న మంత్రి, హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్ దిశగా అడుగులు, స్టార్టప్లకు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం, సాంకేతికత రంగంలో ముందంజ లక్ష్యమన్న ప్రభుత్వం. తిరుమల లడ్డూ వివాదంపై అనిత ఘాటు ఆరోపణ, 250 కోట్ల కుంభకోణం జరిగిందన్న మంత్రి, టెండర్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు, లడ్డూ పవిత్రత కాపాడడం బాధ్యత అని స్పష్టం. అమరావతిలో భూ కేటాయింపులపై సమీక్ష, మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం, ప్రపంచ స్థాయి సంస్థల ఆహ్వానంపై చర్చ, రాజధాని అభివృద్ధి వేగవంతం లక్ష్యమన్న ప్రభుత్వం. కార్మూరిపై శ్రీనివాస్ వర్మ ఘాటు హెచ్చరిక, ఎందుకు అరుస్తావు కార్మూరి అన్న కేంద్ర మంత్రి, మాటల యుద్ధంతో ముదురుతున్న రాజకీయ వేడి, బీజేపీ వైసీపీ మధ్య పెరుగుతోన్న ఉద్రిక్తత.
కాంగ్రెస్ బీఆర్ఎస్ కలయిక అన్న బండి సంజయ్ కరీంనగర్ ఎన్నికల్లో కుట్రల ఆరోపణ, బ్లాంక్ చెక్ల ఆఫర్లపై సంచలన వ్యాఖ్య, ప్రజా తీర్పే తుది తీర్పన్న బీజేపీ నేత. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.